అరకులో చలి ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఘనంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటికి ముందే మనం స్టేజ్ మీద చూడొచ్చు. ప్రస్తుతం మన దింసా నృత్యం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దింసా నాట్యం చూశారు. మొత్తం దాదాపు ఈ అరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా మంది నృత్యకారులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడింది. ఇక్కడి నుంచే కాకుండా దాదాపు 7 రాష్ట్రాల నుంచి ఈ దింసా ఈ రకరకాల నృత్యం చేయడానికి అయితే ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా గిరిజనులకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఉట్టుపడే విధంగా సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా దాదాపు 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గిరిజనులందరూ కూడా ఈ అరకు చలి ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ రోజు 31, అలాగే ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2 దాదాపు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా అది చూస్తే హాట్ బెలూన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. పర్యాటకులందరూ కూడా ఎవరైతే సాహసాలు చేసేవారందరూ కూడా హాట్ బెలూన్, అలాగే పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్ ఇలాంటి అనేకమైనటువంటి సాహసోపేతం చేసేందుకు అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా జిల్లా అధికార యంత్రాంగం ఈ పనులపైన దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజనులందరికీ కూడా ఈ అరకు యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా కూడా ఈ అరకు ఉత్సవాలు చేయాలని చెప్పి దాదాపు నెల రోజుల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారు. దాదాపు 3 రోజులు, ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ అరకు ఉత్సవాలు జరగనున్నాయి. మనతో పాటు జిల్లా కలెక్టర్ దినేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏం చెప్తారు? దాదాపు నెల రోజుల పాటు మీరు కష్టపడి అన్ని కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే వేలాది మంది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ప్రోగ్రామ్. ఏమనిపిస్తుంది? చాలా సంతోషం. ఈ అరకు ఉత్సవాన్ని చలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆఫ్టర్ సమ్ 6-7 ఇయర్స్ మళ్ళీ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం స్టేట్ కార్యక్రమం ప్రకటన చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ప్రోగ్రామ్గా చేయాలని గురించి కూడా ఒక ప్రణాళిక ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ అరకు, అల్లూరి ప్రాంతంలో ఉంటున్న వివిధ ట్రైబల్స్ అందరినీ కూడా ఈ వేదికలు తీసుకొచ్చి వాళ్ళకు ఉంటున్న యూనిక్ కల్చర్, బేసికలీ వాళ్ళకున్న కుజైన్స్ కానీ, డాన్సర్స్ కానీ, వాళ్ళకున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ప్రజలకు పెట్టాలని కోసము తీసుకురావడం జరుగుతుంది. మాత్రం కాకుండా ఈ ఏరియాని ఒక వేదిక, ఈ సౌత్ ఇండియాకి ఉంటున్న ట్రైబల్ కల్చర్ని చూపించడానికి ఒక వేదికగా తీసుకురావాలని గురించి కూడా ఒక ప్రణాళిక ఉంది. ఇప్పటికే ఒక 7-8 డిఫరెంట్ స్టేట్స్ నుండి ఈ కళాకారులు, అంటే ట్రైబల్ కళాకారులందరూ ఇక్కడ వచ్చేసి చాలా చక్కటి ప్రదర్శన చేశారు కార్నివల్గా. ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ ఆల్సో డూయింగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ రైట్ నౌ. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్గా అడ్వెంచర్ యాక్టివిటీస్గా ఇప్పుడు హాట్ ఎయిర్ బలూన్ ఎక్స్పీరియన్స్ చేశాము. మార్నింగ్ మాడగడ వ్యూ పాయింట్ నుంచి ఫ్రీ ఫ్లై ఆఫ్ పారాగ్లైడింగ్ చేశాము. అండ్ హెలికాప్టర్ రైడింగ్ కూడా లాస్ట్ 2-3 రోజుగా జరుగుతుంది. సో ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఈ అరకు రీజియన్లో తీసుకురావడానికి కోసం ఈ ప్రయత్నం నుంచి జరుగుతుంది. ఇది మొత్తాన్ని చూసుకుంటే తెలుగు సంస్కృతి సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా అరకు ఉత్సవాలను అయితే అధికారులు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వేలాది మంది పర్యాటకులందరూ కూడా అరకు ఉత్సవాలకు ఇక్కడికి చేరుకున్నారు. పక్కనే ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా, అరకు అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉండడం వల్ల ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి ఈ చలి ఉత్సవానికి అయితే వచ్చారు. దీంతోపాటు సాహసికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసు బలగం కూడా, సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళందరూ కూడా ఇక్కడైతే బలగాలు చేపడుతున్నారు. ఎక్కువ ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూడొచ్చు విఐపీలు, అలాగే అధికారులు, ఎవరైతే ఆర్గనైజేషన్లు వారికి మాత్రమే ఇక్కడ ఫస్ట్ లైన్లో ఉన్నవారు, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా పర్యాటకులు వాళ్ళందరూ కూడా. దాంతోపాటు గిరిజనులకు సంబంధించి ఏవైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు పండించే పువ్వులు కావచ్చు, వాళ్ళు ఉత్పత్తి చేసే అనేక రకాల తేనె, అలాగే అనేక రకాల ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ టోల్ ప్లాజా లాంటిది ఒకటి పెట్టారు. అక్కడ వాటి అమ్మకాలను కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నింటినీ కూడా అన్నింటిని కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాటన్నింటినీ చూసి కొనుక్కునే విధంగా వాటన్నింటినీ కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. మరిన్ని ఈ ఉత్సవాలన్నీ కూడా ప్రతి ఏడాది ఇదే విధంగా కొనసాగే విధంగా చేయాలంటే పర్యాటకులకైతే ఇదన్నీ కూడా తెలియాల్సి ఉంది ప్రపంచవ్యాప్తంగా. అందుకే ప్రస్తుతం అధికారులు అయితే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యాటకులకి ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి టెంట్లు కావచ్చు, ఆహార పదార్థాలకు కావచ్చు, దాని కమిటీలు నిర్మించి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ టీవీ అరకు నుంచి.